ఆహ్నము మధ్యభాగము అని వస్తుంది విగ్రహ వాక్యం. ఆహ్నము మధ్యభాగము, మధ్యాహ్నము ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసానికి ఏకాదేశ సమాసం అనే పేరు ఉంటుంది. ఏకాదేశ సమాసం ఏది అంటే ప్రథమ తత్పురుష సమాసము. ఎందువలన సార్ దాన్ని ఏకాదేశ సమాసం అంటారు అంటే తత్పురుష సమాసాలన్నీ ఉత్తర పదం ప్రధానంగా ఉంటాయి. ఇదొక్కటే పూర్వపదం ప్రధానంగా కలిగిన తత్పురుష సమాసం. పూర్వపదం ప్రధానంగా కలిగిన ఏకైక తత్పురుష సమాసం ప్రథమ తత్వం. అందుకే దీనిని ఏకాదేశ సమాసం అని కూడా చెప్తారు. దేంట్లో ప్రథమ తత్పురుష సమాసము. మధ్యాహ్నము ఏ సమాసము అంటే ప్రథమ తత్వం. విగ్రహ వాక్యం ఏంటంటే ఆహ్నము మధ్యభాగము అని రాయాలి. ఇంపార్టెంట్ అవ్వాలి. రైట్. మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గింజలు తీసుకొని ఇంటికి మా నాయన ఇంకా రాలే, ఇంకా వండలే. సాయంకాలం పంతులు గారిని అడిగి పెద్దగాడే రాయ్యా, పెద్దగాడే రాయ్యా అని అమ్మ పాలు పెరుగు సల్లు తాగడానికి ఇచ్చి, పాలు పెరుగు సల్లు, సల్ల అంటే అంబలి అంటారు. అంబలి ఆ చల్ల తాగడం అనేటువంటి చల్ల అనేటువంటి ఒక మాటలిక పదం అన్నమాట. చల్ల చల్ల అనే ఒక మాటలిక పదం. అది గుంటూరు జిల్లాలో ఆ ప్రాంతంలో వాడడం జరుగుతుంది. రైట్. ఆయన తర్వాత తాగి ఏం తాగి చల్లు పెరుగు ఆ పాటలో తాగి మళ్ళీ వేసుకుంటాడు పాట. చల్లదాన్ని చదువుకోరా, చల్లదన్నలు లేవు కానీ చల్లదాన్ని చదువుకోరా. సార్ మాకేది చదువు ఇవన్నీ చల్లదన్నలు లేవు కానీ చల్లదాన్ని చదువుకోరా అనే మాట పాడిన వ్యక్తి ఎవరు? అది పరిగెడుతోంది లేకపోయినా మానమేయరా. ఇది కూడా ఎవరు? బ్రహ్మపురా పామరుడా ఓ చెల్లుడా నేనే బ్రహ్మపురా. ఈ మాట కూడా వేసుకున్నది. తినడానికి కూడుకున్నప్పుడు వాళ్ళమ్మ పాలు పెరుగు చల్లో ఇచ్చినప్పుడు వేసుకున్న పాట. సతరాములు లేవు కానీ రాములు కాదు, సజ్జతన్నలు లేవు కానీ చల్లగాని చదువుకోరా అని పాట వేసుకున్నాడట. తర్వాత వాళ్ళ ఇంటికి ఒకరోజు హార్మోనిస్ట్ కాదర్ వచ్చాడట. ఎవరమ్మా? హార్మోనిస్ట్ కాదర్ వచ్చి వాళ్ళ నాన్నగారితో అన్నాడు, మస్తాన్ గారు మీ పిల్లవాడిలో మంచి గాయకుడు అంటే గానం చేసేటువంటి స్వభావం మీ పిల్లవాడిలో కనిపిస్తుంది, ఈయనకు శిక్షణ ఇప్పిస్తే మంచిది అని చెప్పాడట. వాళ్ళ ఆయన కూడా దానికోసం ఎదురు చూస్తున్నాడు. పడకోసానికి నీతో పాటి తీసుకుపోయి వీరికి శిక్షణ ఇవ్వు అని చెప్పి చెప్తే ఆ యొక్క కాదర్ అనే హార్మోనిస్ట్ ఈయన తీసుకుపోయి ఈయన చేత పాటలు పాడించడం, నటన కౌశలాన్ని నేర్పించడం జరుగుతుంది. ఎవరికి? గోపు పుల్లలలో నీటి చొప్పులో ఊదిస్తూ తప్పు పట్టే విధానాన్ని నేర్పాడు. గోపు పుల్లలలో నీటి చొప్పులో ఊదిస్తూ అంటే తప్పు పట్టాలి. పాట పాడాలంటే ఆ ఊపిరిని బిగబట్టాలి కొంత సమయం. ఆ ఊపిరిని బిగబట్టే విధానాన్ని నేర్పడం కోసం కాదర్ ఏం చేశాడు? గోపు పుల్లలలో నీటి చొప్పులో ఊదించే విధానాన్ని అలవాటు చేశాడు. అంతే కూడా కాకుండా నటనా కౌశలం కోసము ఆయన కళ్ళల్లో కొబ్బరి నూనె ఉంటది కదా, కొబ్బరి నూనె పోసి లైట్ వైపు చూడమనేవాడంట.
చూస్తే అప్పుడు ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. అంటే